మొత్తం గుడిసె క్లోజ్ అట. హాయ్ ఫ్రెండ్స్, వందేనా బండికి. సో ఇప్పుడే మన డీజే ఇది డ్రాప్ టెస్ట్ చేయడం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిష్ ఆన్ వీల్స్. సో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. నైజీర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. కొత్తది నెంబర్ ప్లేట్ అయితే ఇప్పుడు ఫిక్స్ చేశాను. సేమ్ ఎన్ఎస్ నెంబర్ అయితే తీసుకున్నాను. గణేష్. సో మాడిమిల్లి గుడిస అయితే ప్లాన్ చేసాము. గుడిసాలో అంటే స్టే ఉండి ఇలా నైటు అక్కడి నుంచి అక్కడికి అంటే నైట్ క్యాంపింగ్ వేసుకుని కుకింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాము ప్రజెంట్ అయితే. అందుకనే 2 days కూడా లగేజ్ ఎక్కువగానే ప్యాక్ చేసాము. అంటే నేను టాప్ బ్యాగ్ ఒకటే వేసాను. ఇది ఆల్రెడీ మొన్న ఎన్ఎస్ కోసమే తీసుకున్నాను. టాప్ బ్యాగ్, శాడిల్ బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాను. దీనికి శాడిల్ ర్యాక్స్ ఏమీ లేవు కాబట్టి నేనైతే శాడిల్ బ్యాగ్స్ చేయలేదు. అంటే అవసరం కూడా లేదు అంతా. నజీర్గఢ్ బండికి అయితే హిమాలయన్కి శాడిల్ బ్యాగ్స్ కూడా వేస్తున్నాము. అందులో కుకింగ్ సంబంధించినవి అవి ఇవి అన్నీ ప్యాకింగ్ అయితే చేసాం ప్రజెంట్. సో శాడిల్ బ్యాగ్స్ 2 వేసాడు. ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళి రైడ్ అయితే అంటే జాయిన్ అయ్యి ఇద్దరు రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. హాఫ్ ట్యాంక్ పైన ఉంది. సో ఫుల్ అయితే చేయించేస్తాను ఇప్పుడు. కింద పోతాం. సో 480 లిమిట్ అయితే వచ్చింది ప్రజెంట్. ఫుల్ ట్యాంక్ చూపించట్లేదు ఇంకా. ఫుల్ ట్యాంక్ చూపించట్లేదు ఇంకానే. టైం తీసుకుంటుంది అది రావడానికి. స్టార్ట్ అయితే అవుతున్నాం నజీర్ ఇంటి దగ్గర నుంచి కూడా. పెట్రోల్ ఓవర్గా కొట్టేసాడు, మొత్తం కింద పోతుంది. అక్కడ నుండి నేను చూడలేదు. సో నజీర్ ఇంటి దగ్గర నుంచి అయితే కూడా స్టార్ట్ అవుతున్నాము. రైట్ నో టైం వచ్చేసి 11:15. మా ప్లాన్ వచ్చేసి 8కి స్టార్ట్ అవుదామని. ఎప్పుడు ఇంతే ఇది. 8కి స్టార్ట్ అవుదాం అనుకోవడం, 9కి స్టార్ట్ అవుదాం అనుకోవడం, అది అలా వచ్చి 11:10 అయిపోవడం. రైట్ నో మాడిమిల్లి అయితే వెళ్తాం. అక్కడ ఒక వాటర్ ఫాల్స్, అంటే మేము ఎప్పుడు చూసి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా. అవి కాకుండా కొత్తగా ఏదో ఉన్నది రీల్స్లో వచ్చింది మొన్న. సో అది ట్రై చేస్తాం వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి అది చూసి వచ్చాక పైకి గుడిసె స్టేకి అక్కడ టెంట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అక్కడ ఏదైనా చూసి తీసుకుంటాం. టెంట్ కూడా తీసుకుని అక్కడ నైట్ స్టే కుకింగ్ అయితే ప్లాన్ చేసాం. ఈ గ్లౌజ్ వచ్చేసి కేటీఎం వాడు ఇచ్చినవి, కాంప్లిమెంటరీ గ్లౌజ్ ఇచ్చాడు అన్నా కదా, ఇవే అవి. సో ఇది చిన్న రైడే కదా, దీనికి వాడదామని చూసా. ఇది పద్ధతి. నిన్న గ్లౌజ్ వదిలేసి వేసుకొచ్చాను నేను. సర్లీ రైడ్లో ట్రై చేద్దామని. గొప్పగా జరిగింది. ఎప్పుడు ఊడిపోద్ది ఇది. చిన్నది ఉంది స్టిచ్. హైవే వైజాగ్ దాకా వెళ్తుంది హైవే. లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను. ఈ హైవేలో మనం వెళ్ళము. ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్ తీసుకొని మనం రంపచోడవరం రూట్ వెళ్ళాలి. కోరుకొండ, రంపచోడవరం, మారేడుమిల్లి, బుడంకెఫెలో అబ్బ. సో లంబసింగి, అరకు, విజయనగరం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి. లంబసింగి 193, 293 అరకు, విజయనగరం 378. ఇలా పైనుండి మొత్తం తిరిగి వెళ్తుంది అది. ఫుడ్ ఆకలి వేస్తుంది ఫుల్గా. ఫుడ్ కోసం అయితే పోతున్నాం. హాట్స్పాట్ సమ్వేర్ ఎక్కడో చూసాం. అది సాంగ్స్ పెట్టాడు అన్న. బైక్స్ అయితే కింద పెట్టేసి ఫుడ్ తినడానికి అయితే పైన వచ్చాం. పైన అయితే వేసేది ఉందని చెప్పేసి కింద లేదు. స్టార్ట్ అయితే అవుతున్నాం. మంచిగా బిర్యానీ కొట్టేసి. ఘాట్ రోడ్స్ అయితే లైట్గా స్టార్ట్ అయినాయి. అంటే ఫుల్ ఘాట్ కూడా కాదు ఇంకానే, బట్ స్టార్ట్ అయితే అయినాయి. మంచిగా వెదర్ కొద్దిగా చల్లగా అనిపిస్తుంది ఇక్కడ. ఇదే బెనిఫిట్. ఈడ కోతులు కెలుగుతున్నాడు. కోతి నా కొడుకు అంటాయి నిన్ను. మీ షూట్లు తాగలయ్యా. తీయట్లేదు చూడు దరిద్రులు. కొంచెం చేస్తే చేశారు కానీ ఒక లేన్ మొత్తం కవర్ చేస్తారు ఆల్మోస్ట్. ట్రాక్లో అయితే పెట్టాను దీన్ని. ట్రాక్లో పెట్టి ఆ క్విక్ షిఫ్ట్ ఆన్ చేసా. నో క్లచ్, అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్. యాక్సిలేటర్ కూడా దించాల్సిన అవసరం లేదు.
సో ఒక ఫోటో అయితే ఉండేది, ఇన్స్టాలో ఉంటుంది, ఛత్తీస్గఢ్ రైడ్ వెళ్ళినప్పుడు. సో దాన్ని రీక్రియేట్ చేద్దామని అయితే వచ్చాడు మా మామ. ఆ థాట్ వచ్చింది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఆలోచించాలి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో అప్పుడు 200 NS 200 మంది, ఇది క్లాసిక్ 350 ఉండేది. ఇప్పుడు డ్యూక్ 250 వచ్చింది, హిమాలయన్ 450 వచ్చింది. ఈయన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి పోలేదు, నేను బజాజ్, ఆల్మోస్ట్ బజాజే, అది మ్యానుఫ్యాక్చరింగ్ బజాజే కాబట్టి. సో ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయ్యాం. చాలాసేపు అయింది. వాటర్ 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 ఇవి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి టర్నింగ్స్లో. రోడ్లు బాగుంటాయి కానీ మంచిగా లీన్ చేసుకుంటూ అలా ఇలా వెళ్ళిపోతే ఏమవుతుందంటే, అలాంటప్పుడు వాటర్ అది వచ్చిందంటే ఇటువంటి వాటి నుంచి అయిపోయినట్టే. దిస్ మై ఫేవరెట్ పార్ట్. సో ఇదే మారేడుమిల్లి ఎంట్రన్స్. స్ట్రైట్ వెళ్ళాలి మనం గుడిసె వెళ్ళాలంటే. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం టెంట్ తీసుకోవాలి ఎవరొకరి దగ్గర. వనవిహారి ఉంటుంది చూడాలనుకుంటే, మేము ఎప్పుడు వెళ్ళాలని అనుకోలేదు, వెళ్ళాను కూడా. సో టెంట్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతాము. మొన్న తీసుకున్న టెంట్ మాది అసలు బాగాలేదు. సో మేము యూజ్ చేయలేదు కదా, రిటర్న్ పెట్టేసాం దాన్ని తీసుకొచ్చే. కానీ అవి ఏంటంటే మరీ సింగిల్ లేయర్లోనే, అది కూడా వరస్ట్గా ఉంది క్వాలిటీ. నేను వచ్చాక చూసా కానీ పర్లేదు అనిపించిందని వదిలేసాను. తీరా చూస్తే అది అక్కడికి వెళ్ళాక అన్న చీ అన్నాడు. సో 2 చోట్ల మేము యూజ్ చేయలేదు ఇంకా దాన్ని. అగైన్ ఇట్స్ ఎ ఫ్లాప్. మొత్తం గుడిసె క్లోజ్ అట. ఇప్పుడప్పుడు ఓపెన్ చేసే అవకాశాలు కూడా లేవట. మొత్తం గత్తర చేసి పడేస్తున్నారని క్లోజ్ చేసి వేస్తారు. వెళ్ళనివ్వట్లేదు అంట, పైకి అలౌ చేయట్లేదు. ముందున ఇంకొకటి ఏదో హిల్ స్టేషన్ అయితే ఉందంట, అక్కడ స్టే చేయొచ్చు కొద్దిగా, దాని అంటే అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అది అయిపోద్ది, మాకు అది ఐడియా లేదు కాబట్టి కుకింగ్ అయితే మేము స్కిప్ చేసేస్తున్నాం. ఇంకా కుకింగ్ ప్లాన్ అయితే అనుకున్నాం కానీ వద్దు అని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్న కూడా అంటున్నాడు, మీకు అక్కడ చేసుకునేటప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది, ఫుడ్ తీసుకుని వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు ఇప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలన్నా అక్కడ ఏం దొరకవు అని చెప్పేసి. మేము ఏంటంటే స్టిక్స్ తీసుకుని స్టోన్స్ పెట్టేసి పైన గిన్నెలు అవి పెట్టి కుక్ చేద్దాం అనుకున్నాం. అవి తీసుకొచ్చాం అంతే. అన్న అన్నాడు, అక్కడ మీకు ఎత్తుక్కుని అన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, నీట్గా టెంట్ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఫుడ్ తీసుకుని వెళ్ళిపోండి, ఇంక అవన్నీ పెట్టుకోకండి. సో కుకింగ్ ప్లాన్ అయితే స్కిప్ చేస్తాము. గుడిసా కూడా ఫ్లాప్ అయిపోయింది. లాస్ట్ టైం మంజంగి పైన వేసుకుందాం అనుకుంటే మంజంగి అలాగే 3 o'clock వరకు వెళ్ళవలేదని చెప్పి కింద టెంట్లో పడుకోబెట్టారు. ఇది అలాగే గుడిసె వెళ్దామంటే గుడిసె లేదు, క్లోజ్. 4 ఫొటోస్ తీసుకుందాం కదా అని చెట్లు అవి ఉన్నాయి, వెళ్తున్నాం. బాగుంది, చూడడానికి అయితే భలే ఉంది ఇది మొత్తం. అది నించున్నాడు, ఇంకేంది లేట్ అని చూస్తున్నాను ఎప్పుడు నించుంటాడా అని. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ కూడా కదా, హిల్ క్లైంబింగ్. ఇంకా వాటర్లో దింపి ఫొటోస్ కోసమని మొత్తం బండ్లంతా తీసేద్దాం. ఫోటోషూట్ అయితే అయిపోయింది. బడ్వైజరే కాపాడుతుంది మమ్మల్ని అంతానే. ఇందాక హిమాలయన్కి అదే పెట్టారు, ఇప్పుడు దీనికి అదే. షూ అయితే మొత్తం నాశనం అయిపోయింది. లోపల చెప్పులు ఉన్నాయి, చెప్పులు వేసుకుని నైట్ చిల్ అవ్వడమే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం. ఫొటోస్ వీడియోస్ అంతా చిందులేసి కొంతసేపు వాటర్లో అంతా దింపేసి
ఆడుకున్నాం. ఎందుకంటే మారేడుమిల్లి ఎలాగో చాలాసార్లు వచ్చింది, వాటర్ ఫాల్స్ ఇది కూడా చూసింది, సరదాగా ఇటు వెళ్దాం అనిపించింది, వచ్చేసాము. రేపు మార్నింగ్ వాటర్ ఫాల్స్ అయితే చూసుకుంటాము. మెయిన్ గుడిసె అయితే మేము తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం, రోడ్ బాగోదు అది. సో కుకింగ్ సెటప్ అంతా ఉంటే ఎక్కువ టైం పడుతుంది కదా, తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే అది ఏమైందంటే గుడిసె ఎలాగో క్లోజ్ కాబట్టి ఇటు వచ్చి కొంచెంసేపు టైం పాస్ చేసి అప్పుడు వెళ్దాం కదా టెంట్ తీసుకుని. అది రోడ్ బాగానే ఉంటుందట, మరి ఎంతవరకు బాగుంటుంది అన్నది ఐడియా లేదు నాకు. మాట్లాడాలి పేరు చెప్పు, చెప్తాను. ఎందుకంటే ఏది ఇదేనా? అదే చూసి చెప్పమా, ఎందుకంటే చెప్తాను. ఎటు వెళ్తారు చెప్పు. ఎటు వెళ్ళట్లే వెనక్కి. హాయ్ ఫ్రెండ్స్, ఓకే మా వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు తెలీదు, మన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. యూట్యూబ్ ఛానల్ ఏంటి? క్రిస్టియన్ వీల్స్ అన్న, క్రిస్టియన్ వీల్స్. క్రిస్టియన్ వీల్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అన్నా కదా క్లోజ్ ఉంటుందని. ఫ్యామిలీతో రావడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది, పార్కింగ్ కానీ మంచిగా దిగడానికి కానీ. అదిగో పైన ఫోటో ఉంటుంది, వెళ్తారు మినిట్ ఫోటో. అదైతే క్లోజ్ చేస్తారు. గుడ్ రైడ్. కాల్ వస్తే ఇలా వస్తుంది, స్పామ్ కాల్ ఐ థింక్. దాని నుంచి ఫుడ్ తీసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం. అది 40 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది, 1 అవర్ పడుతుంది. సో 1 అవర్లో వెళ్ళాలి. అక్కడ ప్లేస్ అయితే అంటే చాలామంది వెళ్ళారు, సో ప్లేస్ కూడా ఉంటుంది అని ఉన్నారు. నాకు టెంట్ ఇచ్చిన వాళ్ళే అక్కడ పైకి ప్యాకేజ్లో తీసుకెళ్ళారు ఒకరిని. దాన్ని బట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అక్కడ. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, 21 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. దారిలోకి గ్లౌజ్ వేసుకుంటున్నాము, చలి అయితే చంపేస్తుంది. ఐస్లో ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. నేనేమి ఈ గ్లౌజ్ వేసుకుని వచ్చాను పోటుకెళ్ళాగా, ఏమో చలి ఆపద ఏమి చేయదు. అడిదంటే లెదర్ గ్లౌజ్ ఏదో ఒకటి, ఏది లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండాలి కదా, వేసుకుంటున్నాను. స్టార్ట్ అయితే అవుతున్నాం మళ్ళా. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఎంత వచ్చినట్టున్నాం. స్టార్ట్ అయినప్పటి నుంచి 148 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో మొత్తం రోడ్ అయితే కనిపిస్తుంది కదా, వరస్ట్గా ఉంది ఇదంతా. ఇంకా పెద్ద పెద్ద గోతులు అయితే వచ్చేసినాయి దారిలోనే. 2-3 కిలోమీటర్స్ నుంచి ఇలాగ ఉంది, ముందంతా బాగానే ఉంది కానీ ఇంకా 6.7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 కిలోమీటర్స్ పెద్ద పెద్దగా వచ్చేసినాయి, మొత్తం గోతులు కూడా ఒక్కొక్క చోట. ఇది చాలా కార్లు, నార్మల్ కార్స్ అయితే తగిలేస్తాయి, సెడాన్లు ఇటువంటి అయితే పక్క కింద తగిలేస్తాయి అలాంటి ప్లేసుల్లో. మనం గుడిసె వెళ్ళాలంటే ముందున లెఫ్ట్ తీసుకోవాలి, ఇది రైట్ తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. దీనికన్నా నాకు తెలిసి గుడిసె వ్యూ పాయింట్ కొద్దిగా బెటర్గా ఉంటుందంట, బట్ అది ప్రజెంట్ ఎందుకు క్లోజ్ చేశారో మరి తెలీదు. క్లోజ్ అయితే ఉంది, కానీ లోకల్స్ అయితే ప్యాకేజీలు చాలా వరస్ట్గా చెప్తున్నారు. ఇవి తీసుకురావడానికి కార్ల పైన టెంట్లు, అంటే ఇంకా స్టే ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇవి ఏవో మాట్లాడుకున్నారు. 8,000-9,000 చెప్తున్నారట ఒక 4-5 మెంబర్స్కి. అలాగా ఫ్యామిలీకి నాకు తెలిసి 5,000 ఎంత అడుగుతున్నారు, 6,000. 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి టూ మచ్ అడుగుతున్నారు. ఇప్పుడు మేము తీసుకున్నదైతే మేము అక్కడ మన్యమ్మది రెస్టారెంట్ ఎప్పుడు వెళ్తామని చూపించా కదా, అక్కడనే వాళ్ళ దగ్గర కూడా ప్యాకేజీలు, టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి బాగా తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు 500కి టెంట్ అయితే ఇచ్చారు, 4 మెంబర్స్ టెంట్ ఇచ్చారు. ముందున ఇంకొక షాప్లో అడిగితే 3 మెంబర్స్లో టెంట్ 600 చెప్పాడు, వీళ్ళు 500కి ఇచ్చారు. ఒక బిర్యానీ ఒకటి తీసుకున్నాం 350, వాటర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇక ఇంకొక 30 మినిట్స్ అలా పడుతుంది, 6 కిలోమీటర్స్ ఉంది. అంటే రోడ్ బాగాలే కదా, సో అందుకని 30 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇక్కడ నెంబర్స్ అయితే రాసుకుంటున్నారు వెహికల్వి. 100 బండికి, కార్ కన్నా అనుకోవచ్చు, మనిషికి పోనీ 2 వచ్చిన పోనీ అనుకోవచ్చు, బండికి ఒకటి ఉన్నాం మేము. కార్లో 10 మంది వచ్చినా మీరు 100 తీసుకుంటారు. పైన ఏముందనన్నా 100, పైన ఏముందని అసలు 100. ఈ వ్యూ పాయింట్ కన్నా ఏది బాగాలేదు చెప్పు, అన్నీ ఇంకా బాగుంటాయి కదా. తప్పక ఇక అక్కడ దాకా వచ్చాక ఒకటి వస్తున్నాము,
దానికి 100 ఏంటండి, బండికి 100, మరి 50 అంటే మాకు అలవాటే కాబట్టి సరే 50 అని. ఇయో ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు తీసుకోవచ్చు, తప్పు అన్నాను దానికి. బండికి 50 అది కామన్ అన్న ఎక్కడన్నానే. నువ్వు ఎంత టూరిస్ట్ ప్లేస్ అన్నా బండికి 50. మేము అన్నీ వచ్చాము. ఆహా, దారుణం ఇది అయితేనే. బండికి 100 అట, ఇవ్వనంటే 150 తీసుకుని 75 చెప్పిన వదిలేశారు. ఇక ఇవ్వనని చెప్పాం మేమైతే 100 అయితే. ఎందుకు వంజంగి ఎంత వ్యూ పాయింట్, అది దీనికన్నా హైలైట్గా ఉంటుంది. అది నీకు అంత పైన మళ్ళీ సిగ్నల్ వస్తుంది, మనకి ఫుడ్ దొరుకుతుంది, అన్నీ ఉంటాయి, క్లీన్గానే ఉంటుంది, అంత చేస్తారు వాళ్ళు. దానికే 50 తీసుకుంటున్నారు వెహికల్కి, ఇలా 100 అట. ఇది మెయిన్ ఏంటంటే అక్కడ తప్పక గుడిసె క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు ఇక అదే ఛాన్స్ తీసుకుని లాగేస్తున్నారు మొత్తం. సో ఇప్పుడే మన డీజే ఇది డ్రాప్ టెస్ట్ చేయడం జరిగింది. ఇది పగిలింది మంచిగా. సో మన టెంట్ సెటప్ అయితే అయిపోయింది. మన ఎన్ఎస్ అయితే అక్కడ మన డ్యూక్ అయితే అక్కడ ఉంది. ఎన్ఎస్ ఇక మా ఫైర్ అయితే వేసుకోవాలి, పొలాలు ఏరుకోవడమే. చెప్పులు వేసుకొని రెడీ అయ్యాను. పైన లాగు 4 ఆకిల్ లాగు లైటర్ తెచ్చాను, అంతే వేసి పడదొబ్బు. సో లోపల సెటప్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. సరే అంతా సెటప్ అయితే అయిపోయింది. మొత్తం లగేజ్ ఇది అంతానే. వాటర్, కూల్ డ్రింక్స్, బాంబే బిర్యానీ అయితే తీసుకొచ్చాం. వేడిగానే ఉంది, పర్లేదు. క్లైమేట్ చల్లగా అయిపోతాం, కూల్ అయిపోతాం అనుకున్నాం, వేడిగానే ఉంది. పొగలు కూడా వస్తున్నాయి. ఇట్స్ స్టిల్ హాట్. నేను తీసుకున్నప్పుడే 2 hours అవుతుంది అనుకుంటా. క్వాంటిటీ అయితే ఇదే వచ్చింది మనకి, బట్ వేడిగా అయితే ఉందో చాలా అది. సో ఇక్కడతో Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.